ఫ్రెండ్స్, వెల్కమ్ టు చలాకి వంట. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే పునుగుల ఇగురు ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా దీనికి కావాల్సినవి బియ్యపు పునుగులండి. 25 నుంచి 30 వరకు పునుగులు తీసుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర. 4 టమాటాలు అంటే చిన్నవండి, మీడియం సైజ్ అయితే 2 సరిపోతాయి. అన్నీ కర్రీ కట్ చేసుకున్నట్టు ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఒక కొంచెం ఇట్లాగా మందాటి బాండీ పెట్టుకొని ఆయిల్ వచ్చేసి 60 ml వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అయిన తర్వాత ఓకేనా, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, ఒకటి ఎండుమిర్చి, 6 రెబ్బలు వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసుకున్న ఇందాక పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఓకేనా, ఆనియన్స్ అనేది ఉడికేదానికి మీకు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా 2 నిమిషాలు పట్టిందండి నాకు. 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది ఆనియన్స్ ఇలాగా లైట్గా బ్రౌన్ వచ్చేదానికి. సో ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు అనేవి వేసుకోవాలి. ఓకేనా, కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఓకేనా, ఇలాగా బాగా మిక్స్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఓకేనా, ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోండి, లేకపోతే మాడిపోతుంది. సో 1 నిమిషం తర్వాత మీరు మూత పెట్టేసుకొని ఇంకొక నిమిషం పాటు టమాటాలు బాగా మెత్తగా ఉడికేటట్టు ఉడకనిచ్చుకోవాలండి. 1 నిమిషం తర్వాత చూసినట్టయితే మీకు టమాటాలు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఓకేనా, ఇలా ఉడికిపోయిన తర్వాత మీరు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఓకేనా వేసుకొని బాగా ఈ కర్రీకి ఈ మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఓకేనా, ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వదిలేయండి. ఓకేనా, 1 నిమిషం తర్వాత చూసినట్టయితే మీకు ఈ మసాలా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మీరు పునుగులు వేసేసుకొని ఈ పునుగులు ఆ మసాలాలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఓకేనా, ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మీరు వాటర్ పోసుకోవాలండి. వాటర్ అనేది టీ గ్లాస్ ఉంటుంది కదండి, చిన్న గ్లాసు, దాంతో అయితే 2 గ్లాసులు, కప్పు మెజర్మెంట్ అయితే హాఫ్ గ్లాస్ అంటే 125 ml వాటర్ మీరు పోసుకోవాలి. పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ వాటర్లో ఈ పునుగులు బాగా ఉడకాలండి. సో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మీరు కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఓకేనా, మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు వదిలేయండి. ఓకేనా, 5 నిమిషాల తర్వాత మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఈ పునుగుల కర్రీ రెడీ అండి. ఒకసారి 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పునుగుల ఇగురు రెడీ అండి. సో మీకు ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నానండి. సో మీ పునుగుల ఇగురు మీరు వైట్ రైస్లో ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు ఈ డిష్ మీరు మీ ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చలాకి వంట అండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.